నీకు ఇచ్చిన తలాంతులు వాడుకోవడం గొప్ప భాగ్యం. పనికిరాని మాటలన్నీ మాట్లాడచ్చు, అయినా వెనుదిరగద్దు, కృంగిపోవద్దు, అలసిపోవద్దు, బాధపడద్దు. మనం చేసే పని దేవుని పని గనక దేవుని సన్నిధిలో నిలిచి పోరాడగల కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. అది పాటలే కానీ, ప్రార్థనే కానీ, సహవాసమే కానీ, సాక్ష్య జీవితమే కానీ, దేవుని కొరకు చేసే పరిచర్య కానీ, దైవ సేవకులకు చేసే పరిచర్య కానీ, ఏదైనా దేవుడు చూస్తున్నాడు గనక ఆ దేవుడు మెచ్చుకునే పనిని బట్టి దేవుని సన్నిధిలో నిలిచి ఉండే భాగ్యం నీకు నాకు దేవుడు అనుగ్రహించును గాక. అది దైవ కార్యాలు. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో నిలబడవలసిన కయ్యోను పనికిరాని కార్యాలు చేసి, దేవుని బిడ్డలారా, ఈర్ష్య